టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తనకున్న అనుబంధంతోనే తనని రాజకీయం వైపు నడిపించిందని బాపట్ల పార్లమెంటు అభ్యర్థి కృష్ణప్రసాద్ తెలిపారు. కూటమి నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టీడీపీ విజయం సాధిస్తుందంటున్న బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్తో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ అత్యంత చాలా ఇంట్రెస్ట్గా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ నేనైతే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కృష్ణప్రసాద్ గారి దగ్గర ఉన్నాను. ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు. సార్, ఎలా ఉంది ఇక్కడ నామినేషన్ వేయబోతున్నారు? ఇక్కడి నుంచి స్పందన ఏ విధంగా ఉంది? మొట్టమొదటిగా బాపట్ల పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ ఓటర్లందరికీ నా నమస్కారం. నేను ఈసారికి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి వచ్చాను. అన్ని గ్రామస్తులు అందరూ వచ్చి ఎదురుగా వచ్చి మీరు గెలుస్తారు సార్, మేము మిమ్మల్ని గెలిపిస్తాము అని గట్టిగా చెప్తున్నారు. మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను తెలుగు బిడ్డని, గోదావరిలో పుట్టాను, గుంటూరుకు వచ్చాను, గుంటూరు జిల్లా ఎస్పీగా కూడా పనిచేశాను. ఇప్పుడు బాపట్లలో నాకు ఒక బాధ్యత రాబోతూ ఉంది. బాపట్ల ప్రజల మధ్యలోనే ఉంటాను. బాపట్ల ప్రజల ప్రతి సమస్యను నేను గమనిస్తాను, దానికోసం కృషి చేస్తాను, దాన్ని సాధిస్తాను. అంతేకాకుండా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. మనకు ఉపాధి కల్పన ఎలా చేయాలో మనం ఆలోచన చేయాలి. రైతన్నని ఎలాగ కాపాడుకోవాలో అవన్నీ రాసుకొని పెట్టుకున్నాం. ఏ సమస్య రాకుండా కృష్ణా కెనాల్ నీళ్లు కూడా ఎలాగా, ఉప్పు నీళ్లు దాని గురించి ఆ సమస్యకి ఎలాగా రైతన్నని పూర్తిగా ఆదుకుంటాం. అదేవిధంగా చూస్తే మహిళల విషయంకి వస్తే సూపర్ 6లో 3 6ట్లో 3 సంక్షేమ పథకాలు కేవలం మహిళల కోసమే ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసము ఎంత ఆలోచన చేస్తున్నారో, ఎంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నారో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా చూస్తూ ఉంటే అటు రైతన్న, ఉపాధి అవకాశాలు కలిగించే మనం యువకులకు, ఆ తర్వాత మహిళలకు ఈ మాదిరిగా మనం చూసుకుంటూ ఉంటే మనది కేవలం సంక్షేమము, అభివృద్ధి, ప్రగతే. రౌడీజము మన లెక్కలు లేదు. రౌడీజం చేసే వాళ్ళని మనం అణిచివేస్తాం. అంటే సార్, ఇప్పుడు బాపట్ల పార్లమెంట్ స్థానానికి సంబంధించి చాలా సీనియర్ నేతలు కూడా పోటీ పడ్డారు. కానీ వాళ్ళు ఎవరిని కాదని మీకే ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ఆల్రెడీ నాకు ట్రాక్ రికార్డు ఉంది, ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉంది. ఆల్రెడీ చేసి చూపించాను, ఒక అధికారిగా చేసి చూపించాను. పెద్ద ప్రాజెక్టులు, హైటెక్ సిటీ ప్రాజెక్టు కానివ్వండి, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు చేసి లక్షలాది మందికి ఆ రోజు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలిగించారు. ఆ టీంలో నేనున్నాను. డైరెక్ట్గా పనిచేసిన వ్యక్తిని నేను. ఆ రోజు అధికారిగా పనిచేసిన అవకాశం ఆయన ఇచ్చారు. ఈరోజు మళ్ళీ పిలిచి ఒక ప్రజాప్రతినిధిగా, అది కూడా పార్లమెంటులో కూర్చుని, ఢిల్లీకి వెళ్ళి పార్లమెంటులో కూర్చుని మన ప్రజల పట్ల సమస్యలు చెప్పి అవి ప్రజల సమస్యలన్నీ తీర్పి, అంతేకాకుండా పెద్ద ప్రాజెక్టులు చేసి ఉపాధి అవకాశాలు కలిగించే అవకాశము మళ్ళీ మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చిన బాధ్యతని ఎక్కడా నేను వెనకబోను, చేసి చూపించాను. అందరూ ఈరోజు పోయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో హైదరాబాద్లో మన కళ్ళతో చూడొచ్చు. మన ఊరు నుంచి, మన గ్రామం నుంచి అక్కడ మన పిల్లలు పనిచేస్తున్నారు. అదేవిధంగా అవకాశాల గురించి మనం మాట్లాడితే అమెరికాలో, దుబాయ్లో, సింగపూర్లో పనిచేస్తున్న మన పిల్లలు రేపొద్దున్న ఇక్కడే మనం అటువంటి అవకాశాలు సృష్టిస్తే ఇంటి దగ్గర ఉండి కూడా పని చేసుకోవచ్చు. అటువంటి అవకాశాలు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందుకే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి చాలా ఆలోచన చేసి ఇటువంటి మనిషి ఎవరైతే ట్రాక్ రికార్డు ఉందో, ఎవరైతే చేసి చూపించారో, మళ్ళీ చేసి అతనికి సత్తా ఉందో, అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉంటే, మన టీంలో ఉంటే బాగుంటుందని నాకు అవకాశము, అది కూడా బాపట్లలో అవకాశం ఇవ్వడము చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి మీ విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ర్యాలీ చూస్తే మాత్రం అద్భుతంగా జరుగుతూ ఉంది. మీకు ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఓటింగ్ చాలా భారీ ఎత్తున ఉంది. నేను చూస్తున్నాను 7కి 7 ఎమ్మెల్యే అభ్యర్థులు, బ్రహ్మాండమైన అభ్యర్థులు, ప్రజాసేవలో మునిగిపోయి ఉన్న
అభ్యర్థులు, ఏడుగురు కూడా. సో నాకు ఏ మాత్రము అనుమానం లేదు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా నేను, 7 ఎవరైతే మన అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారో 1+7 8కి 8 గెలిచేటట్టు ప్రజలు ఆశీస్సులతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడ పోయినా ఎదురుగా వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ప్రజల యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదంతో 8కి 8 మంది గెలుస్తామని నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఏదైతే బాపట్ల ఎంపీ అభ్యర్థి అయినటువంటి కృష్ణప్రసాద్ గారు మాత్రం తన విజయం పట్ల ప్రగాఢంగా కూడా ఆయన గెలుస్తామని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే బాపట్ల పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఘన విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో తాను చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల ద్వారా మరింతగా కూడా చంద్రబాబుకు చేరువయ్యాను, చంద్రబాబు గారు కావాలని తనని పిలిపించేలా ఈ స్థానాన్ని కేటాయించారని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, బాపట్ల నుంచి.